హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ వైల్డ్ క్యాప్ ఇండెక్స్ ప్రోగ్రామ్ బై జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇది ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. ఈరోజు మన టాపిక్ విషయానికి వస్తే మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్ పెరగడంతో 2026 మార్చ్ 2న బ్రెంట్ క్రూడ్ ప్రైజెస్ బాగా పెరిగాయండి. ప్రపంచానికి ఆయిల్ సరఫరా చేసే ముఖ్యమైన మార్గమైన స్టేట్ ఆఫ్ హార్మస్ దగ్గర సమస్యలు రావచ్చనే భయం ఇన్వెస్టర్స్‌లో పెరిగింది. దీంతో బ్రెంట్ క్రూడ్ ప్రైజెస్ దాదాపు 8% పెరిగి బ్యారెల్‌కి సుమారు $80 ఇది సప్లై సమస్యలు రావచ్చు అనే భయాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం గమనించాల్సిన కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మన లిస్ట్‌లో ఫస్ట్ స్టాక్ ఓఎన్‌జీసీ అండి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇండియాలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ. ఓఎన్‌జీసీ ఇండియాలో క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్‌లో సుమారు 70-75% వరకు స్టేక్ అనేది ఉందన్నమాట. అలాగే సహజ వాయువు ఉత్పత్తిలో కూడా మంచి భాగస్వామ్యం ఉంది. ఓఎన్‌జీసీ ఒక అప్‌స్ట్రీమ్ ఆయిల్ ప్రొడ్యూసర్ అండి. అంటే ఇది ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ చేస్తుంది. రిఫైనింగ్ లేదా మార్కెటింగ్ ప్రధాన వ్యాపారం కాదు. అందువల్ల బ్రెంట్ క్రూడ్ ధరలు పెరిగితే గనక ఓఎన్‌జీసీకి నేరుగా లాభం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెంట్ ధర $70 నుంచి $80కి పెరిగితే ఓఎన్‌జీసీ అమ్మే ప్రతి బ్యారెల్ మీద కూడా ఎక్కువ ధర వస్తుంది. సో, ఉత్పత్తి ఖర్చులనేవి వెంటనే పెరగవు. అందువల్ల ధర పెరుగుదలలో పెద్ద భాగం ప్రాఫిట్‌గా మారుతుంది. అండ్ ఈ కంపెనీ ఫైనాన్షియల్ విషయానికొస్తే క్వార్టర్ 3 ఫైనాన్షియల్ 2026లో రెవెన్యూ 1,67,423 క్రోర్స్ అండి. లాస్ట్ ఇయర్‌లో 1,67,213 క్రోర్స్‌తో కంపేర్ చేస్తే కొంచెం పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ 16,190 క్రోర్స్ అన్నమాట. లాస్ట్ ఇయర్ 9,747తో కంపేర్ చేస్తే మంచి గ్రోత్ అయితే వచ్చింది. కొత్త గ్యాస్ ఉత్పత్తి కూడా రెవెన్యూకి సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికొస్తే ఓఎన్‌జీసీ గతంలో కొన్ని పాత ఆయిల్ ఫీల్డ్స్‌లో ప్రొడక్షన్ తగ్గించింది. ఇప్పుడు కంపెనీ కొన్ని ప్రాజెక్ట్స్ ద్వారా ప్రొడక్షన్ పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఎంహెచ్‌పీఎల్ రీడెవలప్‌మెంట్‌లో ప్రాసెస్ ఉంది. అలాగే కేజీ-98/2 రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఉంది. వెస్టర్న్ ఆఫ్‌షోర్ రీడెవలప్‌మెంట్ ప్లాన్ కూడా ఉంది. సో, మొత్తం మీద క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే మాత్రం ఓఎన్‌జీసీ అనేది డైరెక్ట్‌గా బెనిఫిట్ అయ్యే కంపెనీ. అండ్ మన లిస్ట్‌లో నెక్స్ట్ స్టాక్ ఏషియన్ పెయింట్స్ అండి. ఏషియన్ పెయింట్స్ ఇండియాలోనే అతిపెద్ద పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కంపెనీ ప్రధానంగా డెకరేటివ్ పెయింట్ సెగ్మెంట్‌లో పనిచేస్తుంది. పెయింట్ ఇండస్ట్రీ రా మెటీరియల్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. పెయింట్స్ తయారీలో క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే కెమికల్స్ చాలా ఇంపార్టెంట్. లైక్ సాల్వెంట్స్ కానివ్వండి, రెజిన్స్ కానివ్వండి, థిన్నర్స్, అడిటివ్స్. పెయింట్ కంపెనీస్‌లో మొత్తం ఇన్పుట్ కాస్ట్‌లో 55-60% రా మెటీరియల్ ఉంటాయన్నమాట. అందువల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. కానీ కంపెనీ వెంటనే కన్స్యూమర్‌కి ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయలేకపోతుంది. అండ్ ఈ కంపెనీ ఫైనాన్షియల్ విషయానికొస్తే క్వార్టర్ 3 ఫైనాన్షియల్ 2026లో రెవెన్యూ 8,867 క్రోర్స్ అండి. లాస్ట్ ఇయర్‌లో ఇదే క్వార్టర్‌లో 8,549 క్రోర్స్‌తో కంపేర్ చేస్తే పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ విషయానికొస్తే 1,074 క్రోర్స్ అన్నమాట. లాస్ట్ ఇయర్‌లో 1,128 క్రోర్స్‌తో పోలిస్తే కొద్దిగా తగ్గింది. కంపెనీ బిజినెస్ స్ట్రాటజీ గనక చూస్తే మేనేజ్‌మెంట్ మెయిన్‌గా ప్రీమియం అండ్ లగ్జరీ సెగ్మెంట్స్ మీద అలాగే వాటర్ ప్రూఫింగ్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా పెరిగిందనమాట. ఈ సంవత్సరం 3,500 నుంచి 4,000 కొత్త రిటైలర్స్ యాడ్ చేసి టోటల్ రీచ్ 1.6 లాక్ రిటైలర్స్‌కి దాటిందండి. ఇండస్ట్రియల్ అలాగే బీ2బీ బిజినెస్ కూడా స్ట్రాంగ్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. కానీ క్రూడ్ ధరలు ఎక్కువ కాలం పెరిగితే గనక ప్రాఫిట్ మార్జిన్ మీద ప్రెషర్ అనేది రావచ్చు. అండ్ మన లిస్ట్‌లో ఉన్న నెక్స్ట్ స్టాక్ థర్డ్ వన్ ఏంటంటే ఫైనల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండి. ఐఓసీ. ఐఓసీ ఇండియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ. ఇది ఎనర్జీ సెక్టార్‌లో ప్రముఖ డౌన్ స్ట్రీమ్ ప్లేయర్ అండి. ఓఎన్‌జీసీ వంటి అప్‌స్ట్రీమ్ కంపెనీతో కంపేర్ చేస్తే ఐఓసీ బిజినెస్ మోడల్ చాలా డిఫరెంట్. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఐఓసీకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే, క్రూడ్ ఆయిల్ ఐఓసీకి అనేది మెయిన్ ఇన్పుట్ అండి. బ్రెంట్ ధర గనక $70 నుంచి $85కి పెరిగిందనుకోండి, రిఫైనింగ్ కాస్ట్ పెరుగుతుంది. కానీ పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ వెంటనే పెరగకపోవచ్చు. దీంతో మార్కెటింగ్ మార్జిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. అప్పుడు క్రూడ్ పెరిగినా కూడా పంప్ ప్రైస్ పెరగకపోతే ఐఓసీ ఆ ఖర్చుని భరించాల్సి ఉంటుంది. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికొస్తే క్వార్టర్ 3 ఫైనాన్షియల్ 2026లో సేల్స్ కనుక చూస్తే 2,05,157 క్రోర్స్ అండి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్‌లో 1,94,014 క్రోర్స్‌తో కంపేర్ చేస్తే పెరిగాయి. అలాగే నెట్ ప్రాఫిట్ గనుక చూస్తే 13,502 క్రోర్స్ అండి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్‌లో 2,147 క్రోర్స్‌తో కంపేర్ చేస్తే చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ ఐఓసీ ఫ్యూచర్ స్ట్రాటజీ గనుక చూస్తే ఐఓసీ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో సుమారు 1.66 ట్రిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని ప్లాన్ చేస్తుందండి. ఈ ఇన్వెస్ట్‌మెంట్ మెయిన్‌గా ఆయిల్ రిఫైనింగ్ ఎక్స్‌పాన్షన్ కోసం, ఫ్యూయల్ మార్కెటింగ్ కోసం, అలాగే పెట్రోకెమికల్స్, నేచురల్ గ్యాస్, రిన్యూవబుల్ ఎనర్జీ మీద ప్లాన్ చేయాలనుకుంటుంది. సో, బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే సప్లై నెట్వర్క్ స్ట్రాంగ్ చేయడానికి కంపెనీ తన పైప్‌లైన్ నెట్వర్క్‌ని 22,000 కిలోమీటర్స్ వరకు కూడా పెంచే ప్లాన్‌లో ఉంది. ప్రస్తుతం 21 ప్రాజెక్ట్స్ డెవలప్‌మెంట్‌లో ఉన్నాయి. వీటిలో నేపాల్‌లో కొత్త స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఉంది.
సో, ఫైనల్లీ క్రూడ్ ఆయిల్ స్టాక్స్ పెర్ఫార్మన్స్ అనేది కంపెనీ బిజినెస్ మోడల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. అప్‌స్ట్రీమ్ కంపెనీస్ అనుకోండి క్రూడ్ పెరిగితే బెనిఫిట్ అవుతాయి. రిఫైనర్స్ అనుకోండి రిఫైనింగ్ మార్జిన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనుకోండి క్రూడ్ వేగంగా పెరిగితే మార్జిన్స్ మీద ప్రెషర్ వస్తుంది. సో, ఈరోజు మనం చెప్పుకున్న ఈ 3 కంపెనీస్‌లో మీకు ఏది ఎక్కువగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది? మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో తెలియచేయండి. వీడియో యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ మార్కెట్ ఇన్‌సైట్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.